వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. సొంత గృహం లేని ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగుల హౌసింగ్ పాలసీని ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో 43 ఉత్తర్వులను గురువారం జారీ చేసింది. ఆ మేరకు నవ్యాంధ్రప్రదేశ్లో హౌసింగ్ సొసైటీలకు ఇళ్ల స్థలాలు, ప్లాట్లను కేటాయించేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లాలో వర్కింగ్ ఉద్యోగులందరికీ సొంత నివాసం కల్పించాలన్న లక్ష్యంతో ఎంప్లాయీస్ హౌసింగ్ పాలసీని రూపొందించారు. దానికి సంబంధించిన మార్గదర్శకాలు చూద్దాం ఒకసారి. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఈ పథకానికి అర్హులే. ప్రభుత్వ భూమి ఉన్న చోట ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు. ప్రభుత్వ భూమి లేని చోట ప్రైవేట్ భూములను సమీకరించి ఆ భూమిని బహుళాంతస్తుల భవనాల నిర్మాణాలకు అనుమతించి ప్లాట్లను కేటాయిస్తారు. సొసైటీలు, గ్రూపులుగా ఏర్పడిన వారికి మాత్రమే కేటాయింపు ఉంటుంది. వ్యక్తిగతంగా ఏ ఒక్క ఉద్యోగికి భూ కేటాయింపులు ఉండవు. సంబంధిత గ్రూపు లేదా సహకార సొసైటీగా ఏర్పడి ఇంటి స్థలాలు, ప్లాట్లకు దరఖాస్తు చేసుకోవాలి. సొసైటీ లేదా గ్రూప్లో కనీసం 12 మంది అర్హతగా సభ్యులు ఉండాలి. ఉద్యోగులు తమ పేరును కానీ, స్పౌస్ పేరును కానీ లేదా తమపై ఆధారపడిన పిల్లల పేరు కానీ అర్బన్ ఏరియా, పట్టణ ఏరియా ప్రాంతాల్లో నివాసం లేదని ధృవీకరిస్తూ ప్రమాణ పత్రాలను అఫిడవిట్ రూపంలో సంబంధిత సొసైటీ లేదా గ్రూప్ ద్వారా అందజేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు సంతకం చేసి దరఖాస్తులను సంబంధిత సొసైటీ లేదా గ్రూపులు కలెక్టర్కు అందజేయాలి. దరఖాస్తుదారుల అర్హతలపై సంతృప్తి చెందిన తర్వాతే ఇంటి స్థలం లేదా ప్లాట్ కేటాయింపు ఉంటుంది. ప్రమాణ పత్రంతో కూడిన అఫిడవిట్ను కూడా కలెక్టర్కు దరఖాస్తుతో పాటే అందజేయాలి. ఈ దరఖాస్తులను, ప్రమాణ పత్రం, అఫిడవిట్లను జిల్లా అధికారిక వెబ్సైట్లో సాధారణ ప్రజానికం తెలుసుకునేందుకు వీలుగా కలెక్టర్ అందుబాటులో ఉంచుతారు. దరఖాస్తులు, డిక్లరేషన్లను ప్రాతిపదికగా తీసుకొని ఇళ్ల స్థలాలు, ప్లాట్లకు అవసరమైన భూమిని కలెక్టర్ కేటాయిస్తారు. ఏపీ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ రికమెండేషన్ మేరకు నామమాత్రపు ధరపై సొసైటీకి ప్రభుత్వం భూమిని కేటాయిస్తుంది. కేటాయించిన ప్రభుత్వ భూమిని సొసైటీకి రిజిస్టర్ సేల్ డీడ్గా బదలాయిస్తారు. భూమిని కేటాయించిన తర్వాత 6 నెలల్లోగా ఇంటి స్థలాలుగా సొసైటీలు విభజించాల్సి ఉంటుంది. కేటాయించిన స్థలం లేదా ప్లాట్లో నిర్మాణ పనులను 3 ఏళ్లలో పూర్తి చేసుకోవాలి. సంబంధిత ఇంటి స్థలం లేదా ప్లాట్ను 15 సంవత్సరాల వరకు విక్రయించేందుకు వీలు లేదు. ఒక ఉద్యోగి ఒక సొసైటీలో మాత్రమే సభ్యత్వం కలిగి ఉండడానికి అర్హులు. జీవితకాలంలో ఒకసారి మాత్రమే తన సర్వీస్లో ప్రభుత్వ ఇంటి స్థలం లేదా ప్లాట్ను పొందేందుకు అర్హత కలిగి ఉంటారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన సందర్భంలో ఒకరికి మాత్రమే అర్హత ఉంటుంది. ఇల్లు, ప్లాట్ల నిర్మాణంలో ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీ లేదా గ్రూప్లకు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది.